శ్రీ లలితా సహస్రనామ విపుల వ్యాఖ్యానం 18వ నామం వక్త లక్ష్మీ పరీవాహ చలన్మీ నాభలోచన. లక్ష్మీప్రదమైన అనగా సర్వమంగళమైన శుభప్రదమైన కాంతివంతమైన చైతన్య ప్రవాహంతో మిసమిసలాడు రమణీయమైన ముఖము అమ్మవారిది. అందు మీనముల వలె అందముగా వెలుగు రూపములుగా కదలాడు అమ్మవారి కన్నులు మనోహరములు అనగా ధ్యానము చేయువారి మనస్సును హరింపగలిగిన సామర్థ్యము గలవి. పై వర్ణనము నాధారము చేసుకొని అమ్మవారి ముఖమును నేత్రములను సదా ధ్యానం చేయు భక్తునికి తన ముఖమునందు ఆకర్షణ పెరుగును. అమ్మ ముఖము ఒక చైతన్య ప్రవాహమగును. ఆమె కనులను మీనములతో పోల్చుటయందును లోతైన భావము ఆవిష్కరింపబడినది. మీన నేత్రములు రక్షణమునకును పోషణమునకును ప్రతీకలు. చేప తన కనులతోనే తన సంతానమును పోషించుట, వృద్ధి పొందించుట, రక్షించుట చేయును. అంతియే కాని ఇతర తల్లుల వలె పాలిచ్చి పోషించుటయుండదు. అమ్మ కూడా అట్లే తన దృష్టితోనే సృష్టిలోని సమస్త జీవకోటులను గ్రహగోళాదులను పుట్టించి పోషించి వృద్ధిపరిచి రక్షించు నేత్రములు అమ్మవి. ఆమె జగన్మాతృత్వమునకు ఈ ప్రక్రియ ఒక తార్కాణము. మీనాక్షిగా ఆమెను ఏకాగ్ర చిత్తముతో ధ్యానించు భక్తజనులకు లోటు ఎట్లుండగలదు? అంతియే కాదు, ఆమె మీన నేత్రములు మీనరాశి స్వభావమును పరిపూర్ణంగా వర్తింపచేయును. అంత్యమునకు ఆరంభమునకు అధ్యక్షత వహించునది అమ్మ. ఆరంభములో నంత్యము, అంత్యములో ఆరంభము ఆమె సృష్టి రచనా రహస్యము. తదీతదమైన చైతన్యముగా తాను సృష్టి స్థితి లయములను అధిష్ఠించి ఉండు శాశ్వత ప్రజ్ఞ లేక విశ్వ చైతన్యము అమ్మ. శ్రీదేవి వలనే దేవీ భక్తులు కూడా కన్నులతో పోషించుట, రక్షించుట, అనుగ్రహించుట, ఉద్ధరించుట చేయగలరు. అట్టి వారిలో మైత్రేయి మహర్షి ఈ భూమిపై అగ్రగణ్యులు. వారి కన్నులలోనికి తదేక దృష్టితో చూచువారిని క్షణకాలముననే ఉద్ధరించగలుగురు జగద్గురువులు మైత్రేయులు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.